దేశపాండే అని ఒక ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి యొక్క గోబదం, ఆయన నారాయణమూర్తి గారి చెల్లెలు పడతారు, సుధా నారాయణమూర్తి యొక్క చెల్లెలు పడతారు. ఆయన హుబ్లీలో ఒక ట్రస్ట్ పెట్టారు. మీరు 9th క్లాసు 10th క్లాసు ఇంటర్ ఐటీ కాలేజీల్లో ఒక టీచర్ని పెట్టండి, ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించండి. ఆ ట్రైనింగ్ ద్వారా పిల్లలు ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశాలు పెంచుతాం. ఒకవేళ అక్కడ రాకపోతే మా దగ్గరికి పంపండి, మేము అక్కడనే ట్రైనింగ్ ఇచ్చి 6 నెలల పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యత. ఆ కార్యక్రమం కూడా మీ సంవత్సరం మేము పెట్టబోతున్నాం. దేశపాండే కార్యక్రమం. దేశపాండే ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను పెంచడానికి తీసుకుంది. కాబట్టి ఈ విషయాలు కొన్ని చెప్పాలా, మీతో మాట్లాడేయాలా. నేను మీ వాళ్ళకి చెప్పినది అదే, పిల్లలతో బాగా మాట్లాడేయండి. వచ్చినందుకు వాళ్ళకు ధైర్యం వస్తుంది, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ యొక్క పద్ధతులు చెప్పుకుంటారు. ఏమన్నా అంటే లోటుపాట్లు ఉంటాయి. ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మన 10 రోజులప్పుడు కొండాపురం మండలానికి వచ్చినప్పుడు సవివరంగా నేను భూపేశ్ కలెక్టర్ గారు చెప్పుకుంటూ పోయినాం. సాయంత్రం పూట 1 గంట పెంచండి. లోకేష్ ఒక మాట అన్నాడు, ఏమన్నా అసోసియేషన్ వాళ్ళు ఏమన్నా ఒప్పుకుంటారా, వాళ్ళతో అంత సులభం కాదని. నువ్వు ముందు చెప్పు, ఒప్పుకుంటారా కదా అంటే ఇట్లా ప్రోత్సహిస్తే ఎందుకు ఒప్పుకోరో నాకు తెలిసి మీరందరూ అసోసియేషన్ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? 1 గంట ఏమైనా కష్టమా సాయంత్రం పూట అంటే? అమలు చేయండి, బ్రహ్మాండంగా చేయండి. 1 గంట సాయంత్రం ఒక బ్యాచ్, 7 బ్యాచ్లుగా డివైడ్ కాదు, రోజు ఒక బ్యాచ్, మళ్ళీ వారంలో ఒక్కసారే. అది కష్టం కాదు. ఐఐటి, ఐటీఐ, IIIT ప్లస్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఎంత దూరమైనా కాంపిటీషన్లో ఇప్పుడే మన వెంకటేశ్వరరావు గారు డిఎస్పీ గారు చెప్పినారు, గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్లో పాల్గొనాలంటే మంచి టాలెంటెడ్ ఉండాలి, బ్రెయిన్ ఉపయోగించాలి. బై హార్ట్ ఉపయోగించితే ఎగ్జామ్స్లో పాస్ అవుతారేమో కానీ ర్యాంకులలో రాదు. బై హార్ట్ చదువులు మర్చిపోవాలి. బై హార్ట్ అనే చదువుకు చాలా మందిని అడిగినా ఎందుకు పెట్టారు బై హార్ట్ అని. బుర్రతో చెప్పేదాన్ని బై బ్రెయిన్, గుట్టిగా చదివే చదువులు బై హార్ట్. దీనికి తెలివి ఉండదు హార్ట్. ఊరిగా పాఠాలు 2, 2, 4, 6, 3, 8, 9, 10 అని చెప్తారు కానీ తడబడుతుంటారు. కాబట్టి బై హార్ట్ చదువులు పోవాలి, బై బ్రెయిన్ చదువులు కావాలి. ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, మేము ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం.